శ్రీ గురుభ్యో నమః. నిత్యముక్త, ఎప్పుడూ సంగము లేనిది, ఎప్పుడూ బంధము లేనిది. కుండ పగిలినా మట్టికి పగులు ఉండదు. సృష్టి ఎలా ఉన్నా సృష్టికర్తకు దిగులు ఉండదు. సినిమా చూసేవాడు ఆ కథకు ప్రభావితుడవుతాడే గాని తెర ప్రభావితం కాదు. కథలోని సుఖదుఖాలకు ప్రేక్షకుడు ప్రభావితుడవుతాడే గాని దర్శకుడు ప్రభావితుడు కాడు. సుఖదుఖాలు రెండూ దర్శకునికి సుఖాన్నే ఇస్తాయి, బాగా చిత్రీకరించాను అన్న సంతృప్తి వలన. ఈ సంగం లేని ఏకత్వ స్థితిని నిత్యముక్త అంటారు. కుమ్మరి పాత్రలను చేయక మునుపు ఉన్న మట్టి ముద్ద వలె సృష్టికి మునుపు మూల చైతన్యం ఒక్కటే ఉంది. అమ్మ సృష్టి చేయడం మొదలుపెట్టినప్పుడు మన శరీరాన్ని పంచభూతాలతో 5, మన మనసును త్రిగుణాలతో 3 అనగా 8 బంధనాల్లో పెట్టి నేను ప్రత్యేకంగా ఉన్నాను అనే భావాన్ని కలుగచేస్తుంది. నేను అనే ప్రత్యేక భావం తోచగానే నీవు అనే ద్వైత భావం కూడా వెంటనే తోస్తుంది. ఒక మట్టి అనేక పాత్రలుగా కుమ్మరి వీధి అంతా నిండిపోయినట్లు ఒక సద్వస్తువే అనేక వస్తుజాలంగా ప్రదర్శింపబడమే ప్రపంచం. గురు కృప వలన ఇతరం కూడా నేనే అనే అనన్య చింతన కలిగి ముక్తి పొందుతాడు. ఈ త్రిగుణాలు బట్టే త్రిమూర్తులు కూడా నడుచుకుంటూ ఉండేది. త్రిమూర్తులు కూడా పరతంత్రులే. త్రిగుణాతీతంగా ఉండేది అమ్మ ఒక్కటే. అమ్మ ఒక్కటే స్వతంత్ర. అమ్మ త్రిగుణాలు ఏర్పరిచి సృష్టి కథను నడపాలంటే తాను త్రిగుణాతీతం అయ్యే కదా ఉండాలి. మనం ఆ త్రిగుణాతీత స్థితిని పొందాలంటే నిత్యముక్త అయిన అమ్మ గురువు యొక్క అనుగ్రహంతోనే సాధించగలం. గురువుగారు, అమ్మ పేరు వ్రాసి చాలా కాలం అయ్యింది, నిత్యముక్త వ్రాయండి అని కోరింది కిరణ్మయి సత్సంగంలో. నిత్యముక్తతోనే మాట్లాడుతున్నాను అన్నాను. ఆ మాటతో ఆ క్షణం నిత్యముక్త అయిపోయి నిశ్చేష్టిత అయ్యింది. ఆహా, నిజంగా నేను నిత్యముక్త అయిపోతే ఎంత బాగున్నో అంది. ఈ క్షణం నుంచి నీ పేరు నిత్యముక్త అన్నాను. ధన్యోస్మి అంది చేతులు జోడించి. నేను నిత్యముక్త అని అనుకుంటూ ఉండు, అయిపోతావు అన్నాను. అలాగే నాన్న అంది. నీ స్వరూపం నిత్యముక్త, నీ వ్యవహారం నిత్య సత్సంగం అన్నాను. సంతోషం నాన్న. వివేకానంద తన శిష్యురాలకు నివేదిత అని పేరు పెట్టినట్లు నాకు నా గురువు నిత్యముక్త అని పేరు పెట్టారు అంటూ సంతోషంతో పొంగిపోయింది. నిజానికి ప్రతి ఒక్కని స్వరూపం నిత్యముక్త. ఎప్పుడూ మనం అదిగానే ఉన్నాం. కొత్తగా అవడం అంటూ ఏమీ లేదు. ఆత్మను పొందడం అంటే మనం ఆత్మగా ఉండడమే అంటారు భగవాన్. అహం బ్రహ్మాస్మి అన్నా, శివోహం అన్నా కానిది అనుకోవడం కాదు, అయి ఉన్నదానినే అనుకోవడం. కానిది అవడం కాదు, అయి ఉన్నదే అవడం. ధ్యానానికి ఉపాసనకు తేడా ఏమంటే లేని దానిని పొందాలనుకోవడం ధ్యానం, ఉన్నదానిని ఆస్వాదించడం ఉపాసన. అమ్మే మన నిజమైన సొత్తుగా అమ్మను ఆస్వాదించడమే శ్రీచక్రోపాసన, శ్రీ విద్యోపాసన. నిత్యముక్త అయిన అమ్మ ఉపాసకుడు కూడా నిత్యముక్త.